మాతృ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సీనియర్ కవి కత్తి పద్మారావు గారి కవిత అమ్మే విశ్వవిజేత. ఆకాశాన నక్షత్రాలు కడలి అంతరంగాన అద్దం చూసుకుంటున్నాయి. ఆ జలపాతాల సవ్వడికి పక్షుల కుహూరావాలు జత కలుస్తున్నాయి. దావాగ్నికి కూడా ఆ నల్లమబ్బుల నుండి కురుస్తున్న చిరుజల్లులు చల్లబరుస్తున్నాయి. నిజమే, అమ్మ ఒక విశ్వం, అమ్మ ఒక జీవన ప్రభాతం. ప్రపంచ పరిణామానికి అమ్మ మూలసూత్రం. అమ్మలో వెన్నెల, అమ్మలో వెలుగు, అమ్మ ఒక పాఠశాల, అమ్మ నిరంతరం ఉపాధ్యాయుని. మానవత్వానికి అమ్మ శిఖరం, మానవతత్వానికి అమ్మ ఊపిరి. అమ్మ సజీవ స్రవంతి, అమ్మ వెన్నెల పాట, అమ్మ చనుబాలు ఔషధ నిధి. అమ్మ మాట సత్యనిష్టం, అమ్మ బౌద్ధ ధర్మశాస్త్రం. అమ్మ త్యాగనిధి, అమ్మ తరగని అనురాగ స్రవంతి. అమ్మ మన పలక మీద మొదటి అక్షరం, అక్షరంలోని శిల్పము ఆమె. అమ్మ అక్షరం ఒక శిలాశాసనం, అమ్మ ఒక ప్రకృతి సౌందర్యం. నదీ తరంగాలలోని ప్రవాహశీలత ఆమెది. అమ్మ ఓ భాషా నిఘంటువు, అమ్మ మరుపురాని స్మృతి. అమ్మ మన గాయాలను మాన్పే వైద్యురాలు, అమ్మ ఓ సుమతి శతకం. అమ్మతనంలో కులము లేదు, మతము లేదు. అమ్మే ఒక విశ్వం. పశుపక్షాదులకు అమ్మే తెలుసు. తండ్రిని కూడా సృష్టించేది అమ్మే, అతని ఆధిపత్యాన్ని ఎదిరించేది కూడా అమ్మే. అమ్మ ఓ పోరుబాట, అమ్మ ఓ గణిత శాస్త్రం. అమ్మలో జీవశాస్త్ర నిధులున్నాయి, తరగని నీటి బుగ్గలున్నాయి. అమ్మ స్వీకరించగలదు, నిరాకరించగలదు. అమ్మ ఉక్కు చట్రాలను తెంచింది, ఇనుప కచ్చడాలను ఛేదించింది. మొదట చేపలు పట్టింది అమ్మే, చేపను కాల్చింది అమ్మే. అమ్మ పడవను చేసింది, అమ్మ వేట కనిపెట్టింది. అమ్మ మొదట పులిని చీల్చింది, అమ్మ జలపాతాల సవ్వడిలో నెమలి నృత్యాలను నేర్పింది. అమ్మ ఓ ఏటిపాట, అమ్మ జోలపాట కూడా. ప్రపంచ సాహిత్యానికి పల్లవి అమ్మే. అమ్మ తన మునివేళ్ల నుండే మొదటి కుండను చేసింది. అమ్మే మొదటి బుట్ట అల్లింది. అమ్మ ఓ పూల తోట, వసివాడని పరిమళం అమ్మే. నిప్పు కనిపెట్టింది అమ్మే, కొండలెక్కింది అమ్మే. పశువులను మచ్చిక చేసింది అమ్మే. విల్లంబు కనిపెట్టింది అమ్మే, విల్లంబు ఎక్కుపెట్టింది అమ్మే. అమ్మ తేనె తుట్టను కదిపింది. అమ్మ నిన్నటి కూతురు, రేపటి అమ్మమ్మ, నానమ్మ కూడా. మా అమ్మ నేను జైల్లో ఉన్నప్పుడు కన్నీరు పెట్టింది. ఆ కన్నీటి బిందువులు నా గుండెల మీద చెరగని స్మృతులయ్యాయి. అమ్మ ఒక వైద్య శాస్త్రం, అమ్మ యుద్ధానికి పాఠశాల, అమ్మ ఓ తెలంగాణ పోరాటం. అమ్మ బందూకు పట్టింది, అమ్మ దొరల గడులు కూల్చింది. అమ్మ కోటలు కట్టింది, కోట బురుజులు కూల్చింది. అమ్మ కొన్నిసార్లు రోళ్ల కర్ర, అమ్మ స్వేచ్ఛా పావురాలు ఎగిరేస్తుంది. అమ్మ ఓ వ్యక్తిత్వ నిర్మాణం, అమ్మ ఒక పాఠ్య పుస్తకం, అమ్మ ఒక దిక్సూచి. అమ్మ ఓ వ్యధ, ఓ ఆశ కూడా. అమ్మ బెల్లపన్నంలో నెయ్యి కలిపి తినిపిస్తుంది, చీయలను నిప్పుల్లో కాల్చి మునిపంటికి అందిస్తుంది కూడా. అమ్మ చేసిన కొండ గోంగూరలో పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలిపి ఉడకబెట్టి రుబ్బిన పచ్చడి. ఆనాటికి నాటికి అదే రుచి. అమ్మ పెరుగును కవ్వంతో చిలుకుతున్నప్పుడు ఓ సృజనకర్త, వెన్నను కాస్తున్న అప్పుడు వస్తున్న పరిమళం అమ్మను గుర్తు చేస్తుంది. అమ్మ ఉప్పు చేప కాల్చి దోసకాయ కూరకు నంజు ఇవ్వడమే ఒక రుచి. అమ్మ ఓ జ్ఞాపకాల తోట, అమ్మ పుస్తకాలు కాదు జీవితాన్ని చదివింది. అమ్మ మా చదువుల కోసం రాళ్లు మోసింది, నాట్లు వేసింది, కోతలు కోసింది. ఆమె చిరుగు పాతలు ధరించి మాకు కొత్త బట్టలు కట్టింది. అమ్మది ఒక మంచి చూపు, అమ్మ ప్రేమకు గొప్ప నిధి. అమ్మ ఒక నూతన సృష్టి. అమ్మ తుఫాను వచ్చినప్పుడు
మా చిన్న తమ్ముణ్ణి పొదిగిట్లో పొదిగి వర్షం చుక్క పడకుండా కాపాడిన గుర్తు. అమ్మ ఓ రక్షకురాలు. అమ్మ పాటకు మేఘాల నుండి చిరుజల్లులు కురుస్తాయి. అమ్మ ఓపిక, ఓ సహనం. అమ్మ చిరునవ్వుకు వెన్నెల ఓడిపోతుంది. అమ్మ కొత్త భాషకు మురిసిపోతుంది. అమ్మ చివరి చూపు బిడ్డ కోసమే. అమ్మ మొదటి నవ్వు బిడ్డను చూసినప్పుడే. ఆమె నవ్వుల జల్లు దుఃఖ సముద్రం కూడా. కుష్ఠరోగుల చీము తుడిచింది ఆమె. క్షయరోగులకు సేవ చేసింది ఆమె. ఆమె దేశాంతరాలకు సేవకురాలు. ఆమె గ్రహాంతరాలకు వెళుతుందిప్పుడు. ఆమె బిడ్డను ఒడిగట్టుకొని కొండలెక్కుతుంది కూడా. ఆమె బిడ్డను ఉరిమి చూస్తే సింహాన్నైనా వధిస్తుంది. ఆమె ఒక అనుగ్రహం కూడా. ఆమె ఉన్నదంతా ఇస్తుంది, ఏమీ లేకుండా పోతుంది. ఆమెది అంతులేని చరిత. ఆమె పేరుతో ఒక రోజు కాదు, అన్ని రోజులు ఆమెవే. అమ్మకు నా శిరస్సు వంచి అక్షరాభిషేకం చేస్తున్నాను. అమ్మే విశ్వ విజేత. ధన్యవాదాలు.